నమస్తే మాస్టర్స్. నా పేరు లావణ్య. ఓషో గారు రాసిన నిగూఢ రహస్యాలు అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించుకొని డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు మనకి చక్కగా అందించారు. ఇప్పుడు మనము మూడవ నేత్రము, ఆజ్ఞాచక్రము వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సమ్మోహన స్థితి అంటే ఏమిటో మీకు అర్థమైతే మీకు ఈ కలిసి పనిచేసే ప్రక్రియ అర్థమవుతుంది. హిప్నాటిస్ట్ ఎవరికైనా ఆ సమ్మోహన స్థితి కనిపిస్తే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి హిప్నాటిస్ట్ గొంతు మాత్రమే వింటాడు. అతని ఆజ్ఞ ఎంత లోగొంతులో ఉన్నా వింటాడు. ప్రేక్షకులు పెద్ద శబ్దాలు చేసినా అతడు వాటిని వినడు. భారతదేశంలోని స్త్రీ బొట్టు పెట్టుకుంటే అదే జరుగుతుంది. ఇది ఆమెను భావ ప్రేరణకు సిద్ధపరుస్తుంది. సమ్మోహన స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్క సమ్మోహితుడి ప్రేరణకు మాత్రమే లోనవుతాడు. మిగిలిన వారి మాటలు వినడు. సమ్మోహితుడు అతడిని లేచి నిలబడమని గుసగుసలాడినా అతడు అది చేస్తాడు. వేరెవ్వరూ ఎంత పెద్దగా ఆజ్ఞాపించినా అది వినడు. అతడి చైతన్యం సమ్మోహితుడి వైపు మాత్రమే కేంద్రీకరించి ఉంటుంది. అతడి ఆజ్ఞాచక్రం సమ్మోహితుడికి కట్టుబడి ఉంటుంది. ఇది చాలా బాగుందమ్మా. ఏమంటున్నారంటే హిప్నాటైజ్ చేసేటప్పుడు నేను ఈ షోస్ చూసాను అన్నమాట. ఎవరైతే హిప్నాటిస్ట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే హిప్నటైజ్ చేస్తారు. వీళ్ళు ఒక మత్తులోకి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరు ఎంత మాట్లాడినా కూడా ఆ హిప్నాటిస్ట్ చెప్పిన సూచనలని మాత్రమే వాళ్ళు వింటారనమాట. మళ్ళీ హిప్నాటిస్టు అక్కడ ఉన్న ప్రేక్షకులతో కూడా మాట్లాడతారు. మళ్ళీ దానికేమి వాళ్ళేమి స్పందించరు. కేవలం తనతో మాట్లాడుతున్నానని హిప్నటిస్ట్ కనెక్ట్ అవుతారేమో. స్టేజ్ మీద ఎక్కడో ఉన్న వాళ్ళతో లేచి నిలబడు అనగానే వాళ్ళు లేచి నిలబడతారనమాట. ఇక్కడ వీళ్ళని తాకుతున్నాను, నువ్వు అక్కడ లేచి వెంటనే నీకు స్పర్శ నీకు తెలుస్తుంది అనగానే వీళ్ళ కుడి భుజం మీద తాకితే వాళ్ళకి అక్కడ కుడి భుజం మీద స్పర్శ తెలిసింది అని వాళ్ళు చెప్తారనమాట. అంటే ఏంటి, వాళ్ళు కేవలం ఇతని హిప్నాటిస్ట్ యొక్క గొంతుతో, అతని వాయిస్ కమాండ్తో కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి అతను ఏమి చెప్పినా వాళ్ళు వింటారు అన్నమాట. వాళ్ళ దానికి మాత్రమే స్పందిస్తారు. సేమ్ అట్లానే అదే టెక్నాలజీ మనకి ఏం చెప్తున్నారంటే, అదే పద్ధతిలో కాన్సెప్ట్ మనం బొట్టు పెట్టుకుంటాం కదా. మనం మీరు లాస్ట్ టైం మీరు అడిగారు కదా, మా భర్త చనిపోతే బొట్టు పెట్టుకోవడం గురించి, మనం పుట్టినప్పటి నుంచి ఉంటుంది కదా బొట్టు, మరి ఏంటి అనేసి. దానికి ఇక్కడ సమాధానం దొరికింది. ఏమంటున్నారంటే, మనం బొట్టు అనేది భర్తతో మనం కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే భారతీయ స్త్రీలు ఇలా చేస్తారు, బొట్టు పెట్టుకుంటున్నాము అని నుదుటి మీద బొట్టు పెట్టడము, ఇవన్నీ మనము చేస్తాం కదా. అదేంటంటే ఆ పెట్టుకోవడం వలన, ఇది భర్తకి కనెక్ట్ చేయడం వలన మనము భర్తతో అనుసంధానమై ఉంటాం అనమాట. ఇంకెవ్వరితోనూ ఉండమన్నమాట. కేవలం ఇది భర్తకు సంబంధించింది అనే ఒక థాట్. మనం బొట్టు పెట్టుకొని, మనకి ఇంతకుముందు కూడా చెప్పారు, ఆ బొట్టు అనేది ఆజ్ఞాచక్రం దగ్గర ఉండడం వలన శరీరంలో రోజు మొత్తంలో ఏం చేస్తున్నా కూడా ఆజ్ఞాచక్రం మీద మనకి ఫోకస్ ఉంటుంది అనమాట. అక్కడ బొట్టు కానీ కొంచెం గట్టిగా ఒక అట్టలాగా తయారవ్వడం వలననో, సింధూరము దేని వలన కానీ మన ఆలోచన ఎప్పుడు ఆజ్ఞాచక్రం మీద ఉంటుంది. అట్లాగే ఆజ్ఞాచక్రం మీద ఎప్పుడు శ్రద్ధ ఉంటుంది. అది ఆ శ్రద్ధ ఎవరికి మీద వెళ్తుంది? భర్త మీదకి. ఇది భర్త వలన అనే ధ్యాస మనకి ఏర్పడినప్పుడు ఇంకా మన ఆలోచన, స్త్రీల యొక్క ఆలోచన ఇంక ఏ పురుషుడి వైపు వెళ్లకుండా ఉంటాయి. అతడు మాత్రమే, భర్తకి మాత్రమే సమ్మోహితులమై ఉంటాం అన్నమాట, కట్టుబడి ఉంటాం. స్త్రీ బొట్టుకి సంబంధంగా ఈ మంత్రం ఉపయోగించారు. ఆమె భర్తని మాత్రమే అనుసరిస్తుంది, అతడికి మాత్రమే లొంగుతుంది. తన స్వేచ్ఛ, స్వాతంత్రాలను మిగిలిన ప్రపంచం పట్ల కొనసాగిస్తుంది. ఇప్పుడు ఆమె స్త్రీత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. స్త్రీ సంబంధిత సహజ గుణాలను కాపాడుకుంటుంది. అప్పుడు స్త్రీ జాతి సంబంధిత గుణాలు చెదరకుండా ఉంటాయి. భర్త మరణించినప్పుడు బొట్టు తీసివేయాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎవరిని అనుసరించవలసిన పని లేదు.
బొట్టు యొక్క శాస్త్రీయ సన్నిహితత్వం పట్ల జనాలకి అవగాహన లేదు. ఒక స్త్రీ విధవరాలయ్యింది కాబట్టి బొట్టు తీసివేశారు అనేవారి ఆలోచన. కానీ దాన్ని తీసివేయడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మిగిలిన జీవితమంతా ఆమె మగవాడిలా బ్రతకాలి. ఎంత స్వతంత్రురాలైతే ఆమెకి అంత మంచిది. వేరొకరిని అనుసరించవలసిన పరిస్థితి కల్పించే హానికరమైనది ఎంత స్వల్పమైనదైనా దాన్ని మూసివేయాలి. ఎంత పెద్ద నిగూఢ రహస్యం చూడండి ఇక్కడ. ఒకసారి భర్తకి లొంగి ఉండడము అనేటప్పుడు ఏంటంటే మన స్త్రీ లక్షణాలు ఉంటాయి. స్త్రీకి సహజమైన సిగ్గుపడటము, లొంగడము, అణుకువగా ఉండడము, ప్రేమతత్వము, ఇవన్నీ కూడా స్త్రీ లక్షణాలు. అవన్నీ ఎక్కడ చూపిస్తాము? భర్త దగ్గర చూపిస్తాం. భర్తకి మాత్రమే ఉంటాము. అదే మిగతా ప్రపంచానికి మాత్రం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో ఉంటామన్నమాట. అదే గనక భర్త చనిపోతే ఎవరికి ఇంకా లొంగి ఉండాల్సిన అవసరం లేదు. పైగా ఒక స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా, ఒక ధైర్యంగా ఇలాంటి పురుష లక్షణాలన్నింటినీ కూడా తీసుకొని మనం చాలా నిబ్బరంగా జీవితాన్ని సాగించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఈ బొట్టుతో పని లేదు. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటున్నామంటే వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటాము. సో వాళ్ళు లేరు కాబట్టి బొట్టుతో పని లేదు. అంతేకాదు ఇక్కడ ఏమన్నారంటే వేరొకరిని అనుసరించవలసిన పరిస్థితి కల్పించే హానికరమైనది ఎంత స్వల్పమైనదన్నా దాన్ని మూసివేయాలి అన్నారు. ఇది కొంచెము సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఓషో గారి అర్థం నాకు అర్థమైన ప్రకారం ఏంటి అంటే, ఒక భర్త చనిపోయిన తర్వాత మనం ఎంతో స్వతంత్రంగా జీవించాలి, కుటుంబాన్ని నెట్టుకురావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకొకరిని ఆకర్షించే, ఇంకొకరితోని అనుసరించడం అనే మాట వాడారు ఇక్కడ. అంటే ఇంకొకరికి లొంగి ఉండడం కంటే ఇంకా సున్నితమైంది అనమాట. జస్ట్ నువ్వు చెబితే నేను వింటాను అన్న తత్వంలో అలాంటిది ఏమీ ఉండకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా వచ్చే పరిస్థితులు ఏదైనా ఉంటే వాటిని ఎంత స్వల్పమైనదన్నా కూడా దాన్ని తీసివేయాలి. అంటే ఇంకొకరిని అనుసరించాల్సి వచ్చిందంటే, చిన్న బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంకొకరిని అనుసరించాల్సి వస్తుంది అంటే దాన్ని తీసివేయాలి అని అంటున్నారు. ఇప్పటి కాలంలో అయితే మళ్ళీ స్త్రీలు మళ్ళీ వివాహం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది, వర్తించదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్తిస్తుంది ఈ బొట్టు పెట్టుకోవడం అనేది. ఎందుకు అంటే ఇది చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాం కదా. అదే అమ్మా, అదే చెప్తున్నారు. దానికి చిన్నప్పటి నుంచి మనం పెట్టుకుంటున్నాం. ఎందుకు? ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజితం చేయడానికి. అవును. పెళ్ళైనప్పుడు మాత్రము ఒకరికి మనం అనుసరించి ఉండాలి కాబట్టి అప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత అక్కడ వస్తుంది అంటున్నారు. ఒకరితో కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ భర్తతో ఈ బొట్టుని కనెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత ఒకవైపు మనం కుంకుమ సింధూరం పెట్టుకోవడం వల్ల ఇది యాక్టివేట్ అవుతూనే ఉంటుంది ప్రతిరోజు. మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, దీన్ని భర్తకి అనుసంధానం చేశారు. ఎందువల్లంటే భర్తకి ఆలోచన, భర్తతో కనెక్ట్ అనేది మానసికంగా ఎప్పుడు కనెక్షన్ లో ఉండడం అనేది ఈ ఆజ్ఞాచక్రంలో మనకి ఎప్పుడు తగులుతుండే ఆ కుంకుమ బొట్టు వల్ల అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో పాయింట్లు చెప్పండి. మహమ్మడన్స్ క్రిస్టియన్స్ ఎప్పుడు పెట్టుకోరు వాళ్ళు బొట్టు, అసలు వాళ్ళు పెట్టుకోరు. కానీ ఇప్పుడు మనము ఆధ్యాత్మికత అంటే ప్రపంచం మొత్తం చూసేది భారతదేశాన్నే. భారతదేశం అంటే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఇవన్నీ చెప్పారు కదా మనకి. అదే బొట్టు, గాజులు, పువ్వులు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి సనాతన ధర్మంలో. వాళ్ళకి భారతీయులు కాబట్టి మనకి ఇవన్నీ చెప్పారు. వాళ్ళకి అలాంటిది ఏం లేదు.
మరి ఉమ్, ఇంకా మనము భారతీయ స్త్రీలు ఎంతో గొప్పగా యుద్ధాలు చేశారు. ఎంతో గొప్ప ఒక ద్రౌపదీ దేవిని తీసుకుంటే, ఆవిడ గురించి తెలుసుకుంటే 5 మంది భర్తలు ఒకటే కాదు, ఆవిడ రాజకుటుంబానికి సంబంధించిన ఆవిడ కాబట్టి ఒక్కొక్క భర్తకి ఒక్కొక్క అంతఃపురం ఉండేది, మళ్ళీ ఒక్కొక్క రాజ్యం లాగా ఉండేది. ఆ ఆ భర్తతో ఉన్నంత కాలము ఆ రాజ్యం యొక్క ఆ యోగక్షేమాలు, తర్వాత ఆ అంతఃపురంలో ఉండే పరిచారికలు, వారితో సంబంధాలు, వారిని అంతరిని నేర్పరితనంతో నెగ్గుకు రావడము, ఇవన్నీ ఆవిడ చేసేవారు. ఇప్పుడు ధర్మరాజుతో ఉన్నప్పుడు ధర్మరాజు యొక్క రాజ్యంలో ఉండేవన్నీ కూడా ఆవిడ చూసేవారు. తరువాత మిగతా 4 చూసుకొని మళ్ళీ ధర్మరాజు దగ్గరకు వచ్చేసరికి 5 సంవత్సరాలు గడుస్తుంది. 5 సంవత్సరాల తర్వాత ఆవిడ అక్కడ ఉండే పరిచారకులు, సేవకులు, వాళ్ళందరినీ కూడా పేరున పిలిచేవారంట. తర్వాత ఆవిడకి ఆవిడకి గుర్తుంటుందంట ప్రతి ఒక్కళ్ళు. నీ నీ పిల్లవాడు బడికి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వాడికి ఒంట్లో బాగుందా, పేరున ప్రతి ఒక్కరిని నిన్ననే కలిశాము అన్నంతగా ఆవిడ గుర్తు పెట్టుకొని చేసేవారంట. మరి హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా స్త్రీకి ఒకరే భర్త, ఆ తర్వాత మరి ఇవన్నీ తీసేయడం చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఉమ్. మరి ఆ పురాణ పురుషులు కదా వాళ్ళు పర్వాలేదండి. పురాణ పురుషులు ఓకే, నాకు అర్థమైన ప్రకారం అమ్మా ఏం చెప్పారు, ఫస్ట్ వేదాలు ఉన్నాయి కదా, వేదాల నుండి ఏంటి ఉపనిషత్తులు వచ్చాయి, తర్వాత ఇతిహాసాలు, పురాణాలు ఇలా వచ్చాయి. ఇక్కడ వేదాలు ఏంటంటే డ్రై సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఉదాహరణకి ఎలా చెప్పాలి, ఈ కాలంలో ఈ పంట వెయ్యాలి అనేది ఒక అంటే మన సృష్టి చేసిన వాళ్ళు మనల్ని మన యొక్క బాగోగుల కోసం, మన యొక్క ఎదుగుదల కోసం, సంక్షేమం కోసం, అట్లాగే మనం ఆధ్యాత్మికంగా పక్కదారులకు వెళ్లకుండా ఉండడం కోసం కొన్ని సునాయాసం మనకు ఒక మాన్యువల్ లాగా ఇచ్చారు, ఒక పుస్తకం, టెక్స్ట్ బుక్ లాగా ఇచ్చారు. అవి వేదాలు. ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క విషయం ఉంది. ఒక్కొక్క వేదంలో సమాజాన్ని ఎట్లా పెట్టాలి అని, సమాజాన్ని ఎట్లా నిలబెట్టాలి అని ఉంది. ఒక వేదంలో సంగీత శాస్త్రం ఉంది, ఇంకొక వేదంలో ఇవేంటి బిల్డింగ్స్ కట్టడాలు, అదేంటి ఆగమ శాస్త్రము, ఇవన్నీ రకరకాల. సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు. ఇంకొక వేదంలో ఏంటంటే, అంటే ఒకే వేదంలో ఇన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. మన శరీరం అంటే ఏంటి, శరీరాన్ని ఎలా పోషించుకోవాలంటే ఏం పండించుకోవాలి, ఎక్కడ పండాలి, ఏ నేలలు, ఇవన్నీ మొత్తం సైంటిఫిక్ గా అన్ని ఇచ్చారు. అయితే అవి పుస్తకం లాగా, సూత్రాల్లాగా చెప్పినప్పుడు మనకి గుర్తుండవు, ఆచరణలో పెట్టడానికి, వినిపించుకోవడానికి మనకంత శక్తి ఉండదనేసి తర్వాత దానిని ఇంకా సులభతరంగా చేస్తూ చిట్ట చివరికి పురాణాల దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని ఏం చేశారంటే అదే సబ్జెక్ట్ ని ఒక కథల రూపంలో తీసుకొచ్చారు. అంటే పలానా సీజన్లో పలానా మొక్కలు వేయాలి, పంట వేయాలి అని చెప్పేది ఎలా చెప్తారు, అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు వ్యవసాయంలో చాలా గొప్పవాడు, ఆయన ఇగో ఈ కాలం వచ్చింది కదా, ఇప్పుడు ఈ పంట వేశాడు, అద్భుతంగా పండింది అనే మాటలతో గనక చెబితే, అంటే వచ్చే కొద్ది కలియుగము అలా టైం వచ్చేటప్పటికి జనాల యొక్క శక్తి, చైతన్యం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇంతగా పిల్లవాళ్ళకి చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది అని తీసుకొచ్చారనమాట ఈ పురాణాలన్నీ కూడా. అండ్ తర్వాత మీకు గమనిస్తే వ్యాసుల వారు ఈ పురాణాలను ఎప్పుడు రాశారు, కలియుగానికి ముందే రాశారు. అంటే కలియుగానికి ముందు అవసరం అయ్యింది ఇదంతా కూడా. ఆయన రాసినవా? వ్యాసుల వారు అన్ని రాశారు చాలా. వాల్మీకి రామాయణం రాశారు.
అవునులే. ఉమ్. ఉమ్. సో అంటే వా- రాబోయే తరాల వారి కోసమని వాళ్ళ యొక్క ఆ, స్థితిగతులని అర్థం చేసుకొని ఇవన్నీ కావాలి వీళ్ళకి అని ఇచ్చారు. ముందుగా ఉమ్. ఇప్పటికి కూడా మీరు రాష్ట్రం చూడండి, ఇచ్చారు. బ్రాహ్మణులు పిల్లలు వాళ్ళు వేద పాఠాన్ని వల్లెవేస్తున్నప్పుడు మనకి అదొక వాళ్ళు రాగయుక్తంగా అదేదో బట్టి పట్టి చెప్తూ ఉంటే వినడానికి సొంపుగా ఉంటుంది, కానీ మనకు ఒక్క ముక్క అర్థం కాదు. సంస్కృతం సంస్కృతం ఇచ్చారు. తెలిసినా కూడా మనకి ఆ విషయము పట్ల అవగాహన ఉండదు అనమాట. అవును, వేదాలు చదువుతూ ఉంటారు సంస్కృత భాషలో. అర్థం కాదు. ఉమ్. తర్వాత ఉమ్. ఇంకా ఇంకా పురాణాలు అయిపోయిన తర్వాత ఇంకా ఏమొచ్చారు, ఎంతో మంది తర్వాత రచయిత్రులు వచ్చారు. వాళ్ళు దాన్ని ఇంకా మళ్ళీ సంస్కృతంలో ఉన్నదాన్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళ భాషలో అనువదించారు. తర్వాత ఆ, ఇదే సూక్తులని ఇవే సత్యాలని వేమన, కబీర్ దాసు మళ్ళీ దోహాలుగా పద్యాలుగా తీసుకొచ్చారు. అవును. ఉమ్. అన్నమాచార్యులు వారు కీర్తనలు చేశారు. ఆయన ఎంతసేపు విష్ణుమూర్తి తాలూకుది. ఆ ఆ ఉమ్. ఇప్పుడు తందనాన ఆహి అనే పాట ఉంది. ఆ కీర్తనలో ఆయన ఏం చెప్పారు, అందరూ సమానమని కదా చెప్పారు. అలా. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే ఎవరి దగ్గర ఉంది? ఎవరు రాశారు? లావణ్య తెలుసా? ఏమన్నా క్విజ్లో ఇచ్చారు ఇవాళ? క్విజ్ సత్- వచ్చింది కదా అమ్మ. ధ్యాన సత్యమేవ జయతే జగత్. అనేది ఒక పాటనా? ఉమ్. సత్యమేవ జగతే ఉంది కదా. అనే వాక్యం సూక్తి. ఆ ఆ ఆ స్ఫూర్తి, ఆ వాక్యం, ఆ స్ఫూర్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు రాశారు అని. మహాత్మా గాంధీ అనుకుంటున్నాను నేను. నేను అలాగనే అనుకుంటున్నాను. ఉమ్. ఉమ్. ధ్యాన జగత్ వచ్చింది కదా ఈ నెలది యా. ఇవాళ. ఉమ్. ఆగస్టు 15, 15 కూడా ఇచ్చేశారు. మ్హూ. ఇది ఆగస్ట్ 15 మరి ఇంక రాదు కదా మళ్ళీ. ఉమ్. ఉమ్. అప్పుడు ఆగస్ట్ 15 అయిపోద్దో ఏమో మరి. ఉమ్. ఉమ్. అది. ఉమ్. ఉమ్. ఏదో నీకు ము- చెప్పబోయినా ము- మరి ముండక మనకి. ఉపనిషత్తులో ఇచ్చారంటమ్మా. ఉమ్. ఏంటి? ముండకోపనిషత్తులో చెప్పారంట ఇది సత్యమేవ జయతే అనే మాట. అవునా? ఉమ్. ఇందుకోపనిస్తుందా? ఉమ్. ఉమ్. ముండకోపనిషత్తులో చెప్పారు. తర్వాత ఇది స్వాతంత్రము సమరం సందర్భంగా మన భారతదేశం యొక్క ఆ, మోటోగా జనవరి 26వ తేదీ అంటే మన గణతంత్ర దినోత్సవంలో తీసుకున్నారు దీన్ని. ఉమ్. 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 సత్యమేవ జయతే. ఓకే, ఇప్పుడే గూగుల్లో చూశాను. ధర్మో రక్షితి రక్షిత అదొకటి. ఉమ్. ఉమ్. ధర్మో రక్షితి రక్షిత. యా. ధర్మో రక్షతి రక్షతి. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అదే, అదొకటి. మనం రక్షించబడతాం ఎందుకంటే మనం సరియైన మార్గంలో ఉన్నప్పుడు మనం అలా రక్షించబడతాము. ఉమ్. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ, అంతే. దాన్ని ఇప్పుడు మనం రక్షించాలి, ధర్మం వైపు వెళ్లకుండా. ఉమ్. ముందు మనం ధర్మాన్ని రక్షిస్తే ఉమ్. అప్పుడు మనల్ని అది రక్షిస్తాం. ఉమ్. తర్వాత కంటిన్యూ చేద్దాము. చెయ్యి. ఈ బొట్టు ప్రయోగం చాలా గాఢమైనది. అది సరియైన స్థలంలో సరియైన పదార్థంతో చేసినదై ఉండాలి మరియు దాన్ని సరిగ్గా పెట్టుకోవాలి. లేకపోతే అది అర్థరహితం అవుతుంది. అది కేవలం అలంకరణ కోసం అయితే దానికి విలువ లేదు. అది కేవలం అలంకరణ కోసమైతే కేవలం అలంకరణ ప్రాయం అవుతుంది. మొదటిసారి శిష్యుడి నుదిటి మీద గురువు తిలకం దిద్దినప్పుడు లాంఛనం ఎలాగైతే చేస్తారో, మొదటిసారిగా ఒక స్త్రీకి బొట్టు పెట్టినప్పుడు అలాగే ఓ వేడుకగా చేస్తారు. అలా చేస్తేనే అది సార్థకం అవుతుంది, వేరేగా కాదు.
బొట్టు పెట్టడం కూడా ఒక పద్ధతిగా, ఒక సెలబ్రేషన్ లాగా, ఒక సార్థకం చేసుకోవాలి, వేడుకలాగా చేయాలి. ఎందుకంటే ఆ బొట్టుకు అంత ప్రాముఖ్యత ఉంది. అది కేవలం అలంకరణ కోసం కాదు, ఎంతో ఎక్కడ పెట్టాలి, దేంతో పెట్టాలి అనేది చాలా అర్థవంతమైన విషయము అని చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అర్ధరహితం అయ్యాయి. ఎందుకంటే వాటి వెనక ఉన్న శాస్త్రీయ ఆలోచన హారం తెగిపోయింది. అది కేవలం ఒక అర్థరహితమైన క్రతువు, నిరర్ధకమైన వెలుపలి పెంకు అయ్యింది. ఎలాంటి లక్ష్యం, ఎలాంటి ప్రేమ లేకుండా అది ఇంకా కొనసాగించబడుతూనే ఉంది. అది బొట్టు పెట్టుకోవడం అనేది ఇప్పటికీ చేస్తున్నాం, కానీ దాని యొక్క అర్థం అనేది మనకి తెలుసుకోకుండా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. ఎలా అంటే వెలుపలి పెంకు అయ్యింది అన్నారు. అంటే ఊరికే పైన అలా పెట్టుకోవడం మాత్రమే చేస్తున్నాం. బొట్టు పెట్టుకోవాలి అంతే, పెట్టుకోవడం మాత్రమే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము, దేంతో చేస్తున్నాము, ఇవన్నీ కరెక్ట్ గానే ఉందా అనే విషయం మాత్రం ఏమాత్రం తెలుసుకోకుండా, ఎటువంటి లక్ష్యం లేదు, పెట్టుకోవడంలో ప్రేమ లేదు, ఇవన్నీ కానీ జరుగుతుంది అని అంటున్నారు. మూడవ నేత్రపు చక్రం గురించి ఉపయోగకరంగా ఉండే మరికొన్ని విషయాలు చెబుతాను. ఆజ్ఞాచక్రం నుండి పైకి లాగబడిన రేఖ మెదడుని రెండుగా విభజిస్తుంది. కుడి మరియు ఎడమ మెదడు ఆ రేఖ దగ్గర మొదలవుతుంది. మన మెదడులో సగం ఉపయోగించబడడం లేదని గమనించారు. మనలో చాలా తెలివిగల వారు, మన మేధావులు కూడా దాదాపుగా మెదడులో సగమే వాడతారు. మిగిలిన సగం ఉపయోగించబడకుండా వృద్ధి చెందకుండా ఉంటుంది. శాస్త్రజ్ఞులు, మానసిక శాస్త్రవేత్తలు అలా ఎందుకు జరుగుతుంది అని చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ సగభాగం మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన ప్రతిదీ మామూలుగానే పనిచేస్తూ ఉంటుంది. తన మెదడులో సగభాగం తొలగించబడిందని కూడా అతడికి తెలియదు. ప్రకృతి దేన్ని అనవసరంగా సృష్టించదు అని శాస్త్రజ్ఞులకు తెలుసు. ఒకరి మెదడు విషయంలో పొరపాటు జరగవచ్చు, కానీ మానవాళి అందరి మెదడుల విషయంలో కాదు. కానీ మనుష్యులందరిలో సగం మెదడు ఉపయోగించబడకుండా చైతన్య రహితంగా ఎలాంటి కదలిక లేకుండా ఉంది. మనకి గొప్ప విషయం చెప్పారు. మన మెదడు సగమే వాడుతున్నామంట, మనము ఇంకొక సగం అసలు వాడట్లేదు. అసలు దాంతో ఏం చేయాలో కూడా మనకి తెలీదు. తీసి పక్కన పెట్టేసినా కూడా మనకి అది అంత మామూలుగానే ఉంది అన్నంతగా మనం దాన్ని వాడట్లేదు అన్నమాట. అలాంటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ప్రకృతిలో ఏది కూడా అనవసరంగా జరగదు, సృష్టి జరగదు. అలాంటిది అందరికీ ఒకటేలాగా మెదడు ఉండి దానిలో సగం మాత్రమే వాడుతున్నామంటే ఇక్కడ ఏదో తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మూడవ నేత్రపు చక్రం చురుకైన తరువాతే ఈ మెదడులోని సగభాగం చైతన్యవంతం అవుతుంది అని యోగా చెబుతుంది. ఆ మెదడులో సగభాగం ఆజ్ఞాచక్రానికి క్రింద ఉన్న కేంద్రాలతో సంధింపబడింది. రెండవ సగం ఆజ్ఞాచక్రపు పై కేంద్రాలతో సంధింపబడింది. మూడవ నేత్రపు చక్రం క్రింది కేంద్రాలు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మెదడు యొక్క ఎడమ భాగం ఉపయోగించబడుతుంది. పై కేంద్రాలు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మెదడు యొక్క కుడి భాగం చైతన్యవంతం అవుతుంది. రెండవ భాగపు క్రియాశీలత గురించిన అనుభవం లేనంత కాలం దాన్ని అర్థం చేసుకోలేము. మనకి పుట్టినప్పటి నుంచి కూడా మన ఎడమ వైపు మెదడు మాత్రం ఉత్తేజితం అవుతుందంట. అంటే మన కుటుంబ విషయాలు, జీవనాన్ని గడపడం కోసం కావలసినవన్నీ కూడా ఆ ఎడమ వైపు మెదడు యాక్టివేట్ చేసి అక్కడ పని చేస్తూ ఉంటుంది. అందుకే మనల్ని అన్ని కుడి చేత్తో చేయమంటారు అన్నమాట. కుడి చేత్తో చేయడం అంటే కుడి వైపు ఉండే భాగము మెడ దగ్గర అటువైపు మారి ఎడమ వైపు మెదడుకి సంబంధించి ఉంటుంది. అంటే కుడి ఎడమ భాగాలు మన మెదడులో ఉంటాయి. ఆ రెండు వైపుల నుంచి వచ్చిన నాడులు మెడ భాగంలో ఎక్స్ లాగా క్రాస్ అవుతాయన్నమాట. ఒకదాని నుంచి ఒకటేమో కుడివైపుది ఎడమ వైపుకి వెళ్ళిపోతుంది, ఎడమదేమో కుడివైపుకి వెళ్తుంది. కాబట్టి ఈ ఎడమ వైపు ఉత్తేజితం అయితే మనము జీవన విధానము,
ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు, అంటే ప్రాపంచికమైన విషయాలన్నీ కూడా చక్కగా చేయగలుగుతాం. అందుకని కుడి చేత్తో చేయమని చెప్పుంటారు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం కుడి వైపు మెదడు ఉత్తేజితం అవుతుంది. అది కొంచెమైనా అనుభవం లేకపోతే అసలు ఆ మెదడు ఉంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, పనిచేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మనకి తెలియదు అనమాట. స్వీడన్లో ఒక వ్యక్తి రైలులో నుండి పడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు చుట్టూ 10 మైళ్ల ప్రదేశంలో రేడియో ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ అతడు వినసాగాడు. మొదట్లో అతడు మెదడు దెబ్బతిందని అనుకున్నారు, ఎందుకంటే ఆ శబ్దం చెవిలో ఝుంకారంలా ఉందని అతడు వర్ణించాడు. 2 వారాల తరువాత అతడు రేడియో కార్యక్రమాలను స్పష్టంగా వినసాగాడు. అతడు చాలా భయపడి ఇలా జరగడానికి కారణం ఏమిటి అని డాక్టర్ని అడిగాడు. అతడు డాక్టర్తో రేడియో కార్యక్రమాలను రిసీవర్ చెవుల దగ్గర ఉంటే వినబడేంత స్పష్టంగా వినగలుగుతున్నానని చెప్పాడు. అతడు ఏమి వింటున్నాడో చెప్పమని డాక్టర్ అడిగినప్పుడు పాటలో ఒక పంక్తి పునశ్చరణ చేశాడు. ఇంటి నుండి అప్పుడే వచ్చిన డాక్టర్ వచ్చేటప్పుడు అదే పాట విన్నాడు. ఆ పాట అయిన తరువాత రేడియో ప్రసార కార్యక్రమం ముగిసింది. డాక్టర్ ఆసుపత్రికి వెళ్ళాడు. ప్రసారాలు మళ్లీ మొదలవగానే రోగి విన్నది రేడియోలో ప్రసారం అయ్యింది పోల్చడానికి ఆసుపత్రికి ఒక రేడియోని తెచ్చారు. అతడి చెవులు రేడియో రిసీవర్లో ప్రసార తరంగాలను శబ్దంగా మార్చే సాధనంగా పనిచేస్తున్నాయని తెలిసారు. చివరికి అతడికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది, లేకపోతే అతడికి పిచ్చి పట్టేది. ఎందుకంటే ఆ కార్యక్రమాలను ఆపే దారే లేదు. అతడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ వింటాడు. ఒక వింత విషయం కదా. అతనికి రైల్లో నుంచి పడ్డాడు, దెబ్బ తగిలింది. అప్పటి నుంచి అతనికి ఏంటి అసలు తరంగాలు మనకి ఎప్పుడు ఉంటాయన్నమాట. ఈ రేడియో తరంగాలు, టీవీ తరంగాలు అనేవి మనకి వాతావరణంలో గాలిలో ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్ గా టీవీ ఆన్ చేస్తే టీవీలో కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. అంటే ఆన్ చెయ్యనంత వరకు ఎక్కడుంటాయి ఆ కార్యక్రమాలన్నీ, ప్రసారం తరంగాలన్నీ గాల్లో ఉంటాయి. ఈ టీవీ అనేది ఒక రిసీవర్ అన్నమాట. అది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దానిలోంచి మనం చూడగలుగుతాం. అదే విధంగా గాల్లో ఉండే అన్ని ప్రసార కార్యక్రమాల తరంగాలని, రేడియోలని ఇతను వినడం అనేది వచ్చిందన్నమాట. ఆ యాక్సిడెంట్ వల్ల తలకి దెబ్బ తగిలింది కదా, అప్పుడు అతనికి ఆ చెవులు పనిచేయడము, మెదడు రిసీవ్ చేసుకోవడము ఇవన్నీ జరిగాయి అనమాట. కానీ ఇంకా అది అతనికి పిచ్చి పట్టేస్తుంది ఎలాగా అంటే అని సర్జరీ చేసేసారు. చెవికి అంతర్నిహితంగా చాలా శక్తి ఉందని ఈ సంఘటన స్పష్టం చేసింది. ఈ శతాబ్దం మారేటప్పటికీ ప్రసార కార్యక్రమాలన్నీ ప్రత్యక్షంగా వినడానికి మన చెవులను ఉపయోగించుకోవడం సాధ్యం కావచ్చు. కేవలం ఒక ఆన్ ఆఫ్ చేసే మీటర్ని చెవి దగ్గర జోడించి పెడితే చెవి రేడియో రిసీవర్లా పనిచేస్తుంది. అతడికి ఆ రైలు ప్రమాదం జరగడం వల్లనే ఆ ఆలోచన వచ్చింది. కొత్తగా కనిపెట్టిన ఎన్నో విషయాలు మరియు కొత్త కోణాల్లో చూసినవి ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరిగినవే. గతంలో మనకున్న జ్ఞానం ద్వారా మన చెవులు రేడియో రిసీవర్స్లా పనిచేయగలవు అన్న ఆలోచనే మనకు కలగదు. రెండు చెవి మరియు రేడియో రిసీవర్ వినే పనే చేస్తాయి. రెండు చెవులు రేడియో రిసీవర్ వినే పనే చేస్తాయి. వాటికి గ్రహణ సామర్థ్యం ఉంది. చెవి ఆధారంగా రేడియో తయారు చేశారు. చెవి ఒక నమూనాగా పనిచేసింది. మన చెవుల వల్లనే రేడియో అర్థవంతం అయ్యింది. యాదృచ్ఛికంగా వాటిపై అడుగు వేస్తే తప్ప చెవులకు ఉన్న మిగిలిన అంతర్నిహిత శక్తుల గురించి మనకు తెలియదు. అతని ద్వారానే ఏమర్థం చేసుకున్నారు అంటే చెవులకి చాలా వినే శక్తి ఇంకా లోపల అంతర్నిహితంగా, అంటే బయట వినిపించేది కాదు, బయట వినిపించకున్న 10 మైళ్ళ దూరంలో ప్రసారమయ్యే కార్యక్రమాలను కూడా ఇతను వినగలుగుతున్నాడు. అంటే చెవులకి ఇంకా గొప్ప శక్తి ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. దాని ద్వారానే అసలు రేడియో అనేది మొదలు పెట్టారు, రేడియో తయారు చేయడం అనేది మొదలు పెట్టారు అని
చెప్తున్నారు. ఆ, ఆ, మనకి ఏదైనా సరే శాస్త్రంలో కాదు, సైంటిస్టులు ఏమన్నా కనిపెట్టారంటే ఇలాంటివన్నీ యాక్సిడెంటల్ గా ఇలాగే జరిగాయన్నమాట. పరికరాలన్నీ కూడా ఇలాగే తయారు చేశారు. తర్వాత ఆ ఇలాంటివి ఏదైనా జరగడం వలననే మన లోపల ఉండే గొప్ప శక్తులని మనం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. అప్పటిదాకా మనకి తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక వ్యక్తి గాయపడి అచేతన స్థితిలోకి వెళ్ళాడు. అతను తిరిగి చైతన్యం పొందేటప్పటికీ ఆకాశంలోని నక్షత్రాలను పగలే చూడడం మొదలుపెట్టాడు. అక్కడ నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ సూర్యుడి కాంతి వలన పగలు వాటిని మనం చూడలేము. అవి చాలా దూరంలో ఉన్నాయి. సూర్యకాంతి మధ్యలో వస్తుంది. సూర్యుడి కంటే 100 రెట్లు 1000 రెట్లు పెద్దగా తేజోవంతంగా ఉండే నక్షత్రాలు ఉన్నాయి, కానీ అవి భూమి నుండి సూర్యుడి కంటే దూరంలో ఉన్నాయి. సూర్యకిరణాలు భూమిని చేరడానికి దాదాపుగా 9 నిమిషాలు పడుతుంది. దగ్గరలో ఉన్న నక్షత్రం నుండి కాంతి భూమిని చేరడానికి 4 కాంతి సంవత్సరాలు పడుతుంది. సూర్యకాంతి ఒక సెకనుకి 186,000 మైళ్ళ దూరం పయనిస్తుంది. ఇంత వేగంలో కూడా భూమిని చేరుకోవడానికి సూర్యకాంతి 9 నిమిషాలు తీసుకుంటుంది. దగ్గరలో ఉన్న నక్షత్ర కాంతి భూమిని చేరుకోవడానికి 4 సంవత్సరాలు పడుతుంది. చాలా దూరంలో నక్షత్రాలు ఉన్నాయి. వాటి కాంతి భూమికి చేరడానికి 4,000 సంవత్సరాలు, 400,000 సంవత్సరాలు, 40 కోట్ల సంవత్సరాలు లేదా 4,000 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు. కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం భూమి పుట్టక ముందే కొన్ని నక్షత్రాల నుండి కాంతి ప్రయాణం భూమి వైపు మొదలైందని, భూమి మాయమయ్యేటప్పటికీ అది చేరుకోవచ్చని, ఆ కాంతి కిరణాలకి వాటి ప్రయాణంలో భూమి అనేది ఒకటి ఉండేదని ఎప్పటికీ తెలియకపోవచ్చు. అబ్బా ఇంకొక అతని ఉదాహరణ చెప్పారు. అతనికి రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రమాదం జరగడం వలన, గాయపడడం వలన అతను కోమాలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత అతను కోమాలోంచి బయటకు వచ్చేటప్పటికి అతను ఏం చేస్తున్నాడు, పగటి పూట కూడా నక్షత్రాలని చూడడం మొదలుపెట్టాడు. మామూలుగా పగటిపూట నక్షత్రాలు ఉండవు అనుకుంటాం, కానీ సూర్యుడి కిరణాల వల్ల ఆ వెలుగులో అవి కనిపించవు. సూర్యుడేమో దగ్గరగా ఉంటాడు, నక్షత్రాలు చాలా దూరంగా ఉంటాయి. సూర్యుడి కిరణాలేమో మనకి 4 సెకనుకి 186,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుందన్నమాట కిరణం అనేది. అదే నక్షత్రం అయితే కొన్ని కోట్ల సంవత్సరాల దూరంలో ఉంటాయి, కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక నక్షత్రము తన కిరణాలని ప్రసరింపజేసి భూమి వైపు ప్రసారం చేసి ఆ నక్షత్రం కాస్త చచ్చిపోతుంది అన్నమాట. అంటే ముక్కలుగా విభజించబడిపోయి పోతుంది అనమాట, ఇంకా ఆ నక్షత్రం ఉండదు. అప్పుడు ఇది భూమి వైపు ప్రయాణం చేసి చేసి 1000 సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అయ్యేటప్పటికి అప్పుడు భూమి పుట్టి ఉంటుంది, తర్వాత భూమి కూడా మాయమైపోయి ఉంటుంది అనమాట. ఈ గ్రహం కూడా వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆ నక్షత్రంలోంచి వచ్చిన ఆ కిరణం అనేది అసలు వెళ్తూ వెళ్తూ మధ్యలో భూమి అనేది ఇక్కడ ఉండేది ఇంత ముందు అనే విషయం కూడా దానికి తెలియనంతగా అంత సమయం తీసుకుంటుంది అనమాట. ఈ గాయపడ్డ మనిషి చూసిన నక్షత్రాలు పగలు కూడా ఉన్నాయి, కానీ అవి కనిపించవు. కానీ వాటిని అతడు చూశాడు. అతడి కళ్లకు ఏమైంది? అవి ఒక అసాధారణమైన ధారణ శక్తిని పెంపొందించుకున్నాయి. ఈ సంఘటన కళ్లలోని అంతర్నిహితమైన శక్తిని తెలియచేసింది. మన కళ్లలో మనకు తెలియని నిద్రాణమైన శక్తి ఉందని ఇది సూచించింది. ఇంద్రియాలన్నింటికీ అలాంటి శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది. మనలో నిద్రాణ స్థితిలో ఉన్న శక్తి అకస్మాత్తుగా మనకు తెలియడం వలన అది అద్భుత సంఘటన అని మనకు అనిపిస్తుంది. అది అద్భుతం కాదు. మనలో చాలా అద్భుతాలు ఉన్నాయి, కానీ అవి స్పష్టంగా కనిపించవు. అవి తాళం వేసిన తలుపుల వెనక దాక్కొని ఉన్నాయి.
అతని యాక్సిడెంట్ వలన ధారణా శక్తి పెరగడం వలన ఇతను పగటిపూట నక్షత్రాలని చూశాడు. ఆ, అంతేకాదు సైంటిస్టులకి తెలిసిందనమాట, ఈ మన కళ్ళల్లో ఇంత లోపల అంతర్శక్తి అనేది ఇంత ఉంటుంది అనే విషయం తెలిసింది. అంతేకాదు మన ఇంద్రియాలన్నీ కూడా నిద్రాస్థితిలో ఉంటాయి, మనం బయటకు చూసేది కాదు, నిద్రాస్థితిలో అనేది ఉంటుంది. వాటిలోంచి బయటికి వచ్చినప్పుడు మనం అనుభవం చెందేవన్నీ కూడా అద్భుతమైన సంఘటనలుగా ఉంటాయన్నమాట. కానీ దీంట్లో ఏం అద్భుతం ఏమి లేదు, కేవలం లోపల దాక్కొని ఉన్న శక్తులు బయటికి తీసుకొస్తే మనం ఇవన్నీ కూడా ఎప్పుడు చూసేవి, ఎప్పుడు ఉండేవి అన్నమాట. ఓకే మాస్టర్స్, ఇక్కడ మనం ఆపేసుకొని ధ్యానం చేసుకుందాము.